నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. నూతన కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వచ్చామని కాకుండా మన సంఘం కోసం ప్రతిరోజు కష్టపడుతూ మన సభ్యులందరూ కూడా మన సంఘం కోసం చాలా కష్టపడి పనిచేయాలి. వారికి కేఆర్ సునాన్ సార్కి అలాగే ఆశీర్వాదానికి వచ్చినటువంటి వివిధ తాలూకా అధ్యక్ష కార్యదర్శులకు మరియు కడప జిల్లా ఏపీజీఏ కుటుంబ సభ్యులకు అలాగే ఇక్కడికి అందరికీ నమస్కారం. అలాగా ఈరోజు మన కడప జిల్లా ప్రెసిడెంట్గా పనిచేసి చేస్తే రమేష్ కుమార్ సార్కి చాలా మంచి మరియు అధ్యక్షుడుగా వచ్చినటువంటి హనుమాన్ సార్ గారికి మరియు మేడము పెద్ద కష్టం కాదేమో కానీ చూడండి. అనంతపురం జిల్లా వాసి హనుమంతు గారికి సన్మానం చేయాలని కోరుతా ఉన్నాం. నమస్కారం. నాపై నమ్మకం ఉంచి మా రాష్ట్ర అధ్యక్షులు ఉద్యోగస్తుల ఆశాజ్యోతి కేఆర్ సూర్యనారాయణ సార్ గారికి మరియు మన కడప లెజెండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితులలో ఉద్యోగస్తులకు చాలా రకాల డిమాండ్లు రావాలి. వాటిని సాధించే కొరకు మా రాష్ట్ర అధ్యక్షులు అనేక విధములుగా పోరాడుతున్నాడు, అనేక విధాలుగా విజయాలు సాధిస్తున్నాడు. అలాగే మా సూర్యనారాయణ సార్ గారు ఏ పిలుపు ఇచ్చినా రాష్ట్ర తరపున మా జిల్లా తరపున మా జిల్లా కార్యవర్గ సంఘము మరియు మన కడప జిల్లా అంతా ఆయనతో మేము వెంటుండి ఏ ఇది ఇచ్చినా కూడా మేము వెళ్తామని తెలియజేస్తూ, అలాగే ఇప్పుడున్న పరిస్థితులలో ఉద్యోగస్తులకు డిఏలు అయితేనేమి, పిఆర్సీ అరియర్స్ అయితేనేమి, అలాగే మన సరెండర్ లీవ్లు అయితేనేమి దాదాపు 35,000 కోట్ల దాకా పెండింగ్ ఉన్నాయి. వాటిని ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నమెంట్ తీర్చే విధానం లేదు కాబట్టి మా సూర్యనారాయణ సారు దానికి ప్రత్యామ్నాయంగా ప్రతి ఒక్క ఉద్యోగస్తునికి ఎంత రావాలనో ఆ అమౌంట్ను మన అతనికి ఉన్న ఎస్ఆర్లో ఎంట్రీ చేసి మనకు 35,000కు ఏ ఉద్యోగస్తునికి ఎంత రావాలి అని ఆలోచించి దానికి సంబంధించి మన భూమిని
అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది కదా, చుట్టుపక్కల ఊరికి 10 కిలోమీటర్లు కానీ 15 కిలోమీటర్లు కానీ ఉన్నటువంటి భూమిని ఏ ఉద్యోగస్తునికి ఎంత అమౌంట్ రావాలో అంతకు సమానంగా మనం భూమిని ఇవ్వాలని, ఇంటి భూమిని ఇవ్వాలని సార్ చెప్పాడు. దాని ప్రకారము గవర్నమెంట్ ఆలోచించి ప్రతి ఒక్క ఉద్యోగస్తునికి మేలు చేయాలని కోరుకుంటూ, అలాగే మాకు రావాల్సిన డిమాండ్లన్నింటినీ వెంటనే తీర్చాలని సవినయంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్. అలాగే మొదటి వరకు సందేశం ఈ పొలిటికల్ గట్టిగా రిలాక్స్ ఏ జిల్లాకు ఆ జిల్లా మేనేజర్ కానీ కోచ్ కానీ మానిటరింగ్ చేయాలి. మార్చ్ ఫస్ట్ థ్యాంక్ యూ ప్లేయర్స్. అలాగే ఈనాటి థ్యాంక్ యూ సార్. ఎస్జిఎఫ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ శ్రీకాంత్ రెడ్డి గారికి, అట్లే దాస్ గారు డిఎస్డిఓ దాస్ గారికి, విక్టర్ గారికి, పరశురాముడు గారికి, అనిల్ దాస్, రిమైనింగ్ ఎవరైతే ఇక్కడ ఉన్న పీటీ ఉన్నారో అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. మెయిన్ ప్లేయర్స్ వరకు వస్తే ఆల్ ది బెస్ట్, విష్ గుడ్ లక్. రేపు ఆడబోయే గేమ్స్ లో మంచి స్పోర్టివ్ స్పిరిట్ తో మంచిగా ఆడతారని ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా నేను కూడా ఒక స్పోర్ట్స్ ప్లేయర్ గా నేను రెండు మాటలు మాట్లాడి ముగిస్తాను. వాస్తవంగా ఎక్కడెక్కడో సార్ వాళ్ళు ఇంతసేపు ఇచ్చిన స్పీచ్ల్లో స్పోర్ట్స్ కోట ఇంపార్టెన్స్ చెప్పారు. ఎవరెవరో డిఎస్సిలో ప్రిపేర్ అయినారు, డిఎస్సిలో జాబులు కొట్టినారు అనే అన్ని వాస్తవాలే. ఇంకా మీకు లైవ్ ఎగ్జాంపుల్ ఎవరంటే మీకు నేను కనపడుతున్న గెస్ట్ గా వచ్చినటువంటి సిఐ శ్రీరామ్ ఫ్రమ్ పులివెందుల ఇన్స్టిట్యూట్. నేను కూడా 100% పక్కా స్పోర్ట్స్ కోట. దాంట్లో బాల్ బ్యాడ్మింటన్ నేషనల్ ఆడడం జరిగింది, సౌత్ జోన్ ఖోఖో ఆడడం జరిగింది, మార్షల్ ఆర్ట్స్ తైక్వాండో నేషనల్, ఇంకా ఫుట్బాల్ స్టేట్, ఇంకా చిన్న చిన్న అన్ని గేమ్స్ ఉన్నాయి. బికాస్ ఆఫ్ స్పోర్ట్స్ కోట నేను మేము ముందు వచ్చి మాట్లాడగలుగుతున్నాను. సరే, సార్ వాళ్ళు చెప్పినది ఆల్మోస్ట్ ఆల్ అన్ని మంచి మాటలు చెప్పారు. చాలా స్పోర్ట్స్ గేమ్స్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పారు. ఎప్పుడైతే మంచి శారీరక దారుఢ్యం ఉంటుందో, ఎప్పుడు వస్తుంది శారీరక దారుఢ్యం? శరీరాన్ని మంచి కష్టపెడితే వస్తుంది. అది గేమ్స్ రూపకంగా కావచ్చు, స్పోర్ట్స్ రూపకంగా కావచ్చు, ఇంకా ఏదైనా కానీ. ఎప్పుడైతే మనం గేమ్స్ స్పోర్ట్స్ లో మంచి యాక్టివ్గా ఉంటావో, ఏ ఫీల్డ్ లో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా అతను సక్సెస్ అవుతాడు. ఎందుకంటే నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది, మనోధైర్యం కూడా ఉంటుంది. ఏ ఫీల్డ్ లో ఉన్నా ఖచ్చితంగా సక్సెస్ రేట్ వస్తుంది. మెంటల్ గా కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాడు. ఎప్పుడైతే ఫిజికల్ ఫిట్నెస్ తో ఉంటారో మెంటల్ గా వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు. ఎగ్జాంపుల్ కూడా నేను కూడా చెప్పగలను. నేను ఏదైనా ఒకదానికి స్టిక్ ఆన్ అయినాను అంటే ఇది కరెక్ట్, ఎస్ దీని వైపు స్టిక్ ఆన్ అయి నిలబడతాంటే అది ఎంత ప్రళయం రాని ఎస్ ఐ కెన్ బేర్ ఇట్, ఎస్ ఐ కెన్
ఐ కెన్ డూ ఇట్. దీని వైపు నిలబడాలని ఫిక్స్ అయితేగా అంతేగా. అంటే ఇది ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మనం ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉంటామో మెంటల్ గా కూడా అంతే స్ట్రాంగ్ ఉంటాం, అంతే కాన్ఫిడెన్స్ వస్తుంది. సో దయచేసి ఈ గేమ్స్ ద్వారా మంచి ఉల్లాసాన్ని, మంచి పీస్ ఆఫ్ మైండ్ తో పాటుగా మంచి ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉంటుంది కనుక అప్ టు అవర్ లైఫ్ ఎండింగ్, శరీరం సహకరించిన చివరి గుట్టు వరకు కూడా శరీరానికి ఏం పెట్టాలా? పని పెట్టాలా. పని పెట్టకపోతే ఏమొస్తుంది? మనం గుజరికి వెళ్ళిపోతాం. గుజరి అంటే తెలుసా? బండి షెడ్డుకి వస్తుంది అంటారు చూడు, అట్లా మనం కూడా దేనికి వస్తాం? షెడ్కి వెళ్ళిపోతాం. సో చివరి దాకా రేపొద్దున ఏదైనా జాబ్ సెటిల్ అయినా కూడా నేను సెటిల్ అయిపోయినాను, నాకు అవసరం లేదని అనుకోకూడదు. చివరి దాకా కూడా మనిషికి మంచి ఫిట్నెస్ ఉంటే ఎలాంటి రోగాలు కానీ ఎలాంటివి కానీ దరిదాపుల్లో చేరనివ్వు. సార్ అన్నారు స్టార్టింగ్ ఎవరైతే అదే స్పోర్ట్స్ కావచ్చు, గేమ్స్ కావచ్చు, శరీరాన్ని ఎవరైతే గాలికి వదిలేసి ఉంటారో, కరోనాలో ఏం చేసింది? కరోనా తల్లి అందరిని ఊడ్చుకొని పోయింది. అవునా సార్? బెస్ట్ ఎగ్జాంపుల్ సార్. మా బ్యాచ్మెంట్స్ దగ్గర ఎంతమందో చెప్పారు, దగ్గర 60-70 మందినో కరోనా మహమ్మారి తీసుకెళ్ళిన. మేము కూడా కరోనా సర్వీసుల్లో పబ్లిక్ కి చాలా మందిని హాస్పిటల్లో చేర్పించడాలు దగ్గరుండి చేశాం. ఈవెన్ అవి ఏంటో చెప్పినారు, అప్పుడు ఇంజక్షన్లు అవన్నీ వేసుకోలేదు. బికాస్ ఆఫ్ ఆ రెసిస్టెన్స్ పవర్ ఎప్పుడు వస్తుంది మనకి? మనం ఎప్పుడైతే ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉంటామో రెసిస్టెన్స్ పవర్ స్ట్రాంగ్ ఉంటుంది మనలో. సో ఏ రోగాలు దరిదాపు మన దారి చేరువు కనుక గేమ్స్ ని ఎప్పుడు తక్కువ అంచనా వేయద్దండి, స్పోర్ట్స్ ను తక్కువ అంచనా వేయద్దండి. ఫైనల్ గా అందరికి విష్ గుడ్ లక్. లాస్ట్ మాట, అట్లనే ఓన్లీ గేమ్స్ ఒక్కటే ఉంటే సరిపోదు. చాలా మంది ఇప్పుడు మా స్టేషన్ కూడా వస్తారు, సార్ నేను హాకీ నేషనల్ ప్లేయర్ సార్, నేను హాకీ ఇంటర్నేషనల్ ఆడాను సార్, నేను ఫుట్బాల్ ఆడాను సార్ అని చాలా మంది వస్తారు. బట్ వాళ్ళు ఏం చేస్తుంటారంటే చిన్న స్థాయిలో సెటిల్ అవుతుంటారు. అట్లా కాదు. మీరు ఆ స్థాయిలో మంచి కష్టపడి పైకి వచ్చినాక మీకంటూ ఏవైతే గోల్స్ ఉంటాయో ఆ గోల్స్ రీచ్ కావాలా. చాలా మంది స్పోర్ట్స్ ప్లేయర్లు, గేమ్స్ ప్లేయర్లు ఏం చేస్తున్నారు? ఎడ్యుకేషన్ కి ఇంపార్టెన్స్ కొద్దిగా తగ్గిస్తున్నారు. ఎడ్యుకేషన్ కి స్పోర్ట్స్ కి రెండింటికి బ్యాలెన్స్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికీ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, స్టేజ్ మీద ఉన్నటువంటి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు విష్ గుడ్ లక్ ఫర్ యువర్ బ్రైట్ టీచర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయుష్మస్తు ఆరోగ్యమస్తు ధనధాన్యాన్ని సమృద్ధిరస్తు శాంతి పుష్టి పుష్టిశ్చ సహమా భవతు సహనం భునక్తు సహ వీర్యం గర్భవహే నమస్తు మాది. ఓం
గోవింద గోత్రా మరపడియే గోత్రం మరల్కెరాయ్ ఎట్లమ్నే చేవం మట్టగంగా మంగళ మాటలో హిమాభాయ్ సందిరుగాలై ఉన్నందై చేవిత గోత్రా మరపడియే గోత్రం మరల్కెరాయ్ ఇట్టే తరగుల్వాన్ రుగాన్ గోవిందాన్ తమం స్మదాచార్యవర్యంతాం వందే గురుపరంపరం यो नित्यमद्भुतवतां कुर्यात्माताय विदाय मास परमागतिन्नः वक्त्राब्जे श्रीर्वक्षमायुष्यमारोग्यमावि यथाशोभामानं महीयते धान्यं तनं पशुं बहुपुत्रलाभं बहुकीर्तिलाभं शतसंवत्सरं दीर्घमायुः सुमङ्गलेत्यं वनुरिमागुं समेतमस्यताम् सौभाग्यमस्ते तत्त्वायादास्तन् विपरीतना रोचनो रोचमा यजमानस्य कुटुम्बस्य श्री भूमिनीला समेत अलवेल मंगा समेत श्री लक्ष्मी वृषभाचलेश्वर स्वामी परिपूर्ण अनुग्रह प्रसाद सिद्धिरस्तु सत्या संतु संतु यजमानस्य कामा सत्या संतु यजमानस्य कामा श्री महालक्ष्मी వృషభాచలేశ్వర స్వామి మా ఇంటి దేవుడు మా పూర్వీకులు అంగేడుతుంది వాళ్ళు అప్పుడు చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు వస్తుంది ఆ నాయనగా ఇక్కడ అన్ని ముందు బాగా చదువుతుంది సార్ హరి పూజారి గారు వచ్చిన తర్వాత నిత్యము పూజలు బాగా జరుగుతున్నాయి మాకు ఎంతో సంతోషంగా అనిపించింది. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.